గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రభుత్వం 3 సంవత్సరాల పైన నుంచి కరోనా ఆ టైంలో 2 సంవత్సరాలు అయినా కూడా ఆ సంవత్సరాల్లో కూడా మనం ప్రజలకు మేలు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళండి, ప్రతి గడప కూడా తొక్కి వాళ్ళకి ఏం జరిగింది మంచి చెడు కనుక్కోండి. ఒకవేళ మీరు ఆ గడపకి వెళ్ళినప్పుడు మీ పైన ద్వేషంతోనూ కోపంతో మాట్లాడినప్పుడు కూడా మీరు దాన్ని అనదగా భావించకుండా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి అని చెప్పి ఆదేశించారు. ఆ రకంగా మేము 22 మే నుంచి ప్రారంభించాం. దాదాపుగా రాయచూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,01,000 ఇల్లులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాం, ప్రతి ఒక్క గడప దొక్కాం. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి గౌరవ మా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితేనేమి, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వాలంటీర్లు, అలాగే మా కార్యకర్తలతో పాటు ముఖ్యంగా అధికారులు అందరూ కూడా సహకరించారు. ఉదయం 6 గంటలకు 5:30కు కూడా వేసి వచ్చే అధికారులతో సహా నా కార్యకర్తల నాయకులు కూడా ఊర్లో వెయిట్ చేసి ప్రతి ఒక్క ఊర్లో అద్భుతంగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్క కార్యకర్త తన స్తోమత మేరకు ఏదో ఒకటి ఇవాళ ఎమ్మెల్యే సార్ వచ్చినాడని చెప్పి వాళ్ళ స్తోమత కొద్దీ ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నాకు ఆశ్చర్యకరం వేస్తుంది. ఒక శాల్వలే కొన్ని లారీలకు వచ్చే విధంగా వాళ్ళు అభిమానం చూపారు. ఆ శాల్వలతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి అల్పాహారం కానీ ప్రతి ఒక్క చోట ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ అయితేనేమి, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు స్నాక్స్తో కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు చూపించిన ఆదరణ, ఆప్యాయత నా జీవితంలో మర్చిపోలేను. ఈ 186 రోజులు అన్నటువంటిది నా జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు ఒక అనుభవం. ఎలా ఉంటుంది పేదరికం, మధ్యతరగతి కుటుంబీకుల జీవితాలు ఎలా ఉన్నాయి, బిలో మధ్యతరగతి పేదవారి కుటుంబాలు ఎలాగున్నాయి, రైతులు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నటువంటిది అనలైజ్ చేసే అవకాశం కానీ, ఆ పల్లె భౌగోళ పరిస్థితులు వెళ్ళినప్పుడు ప్రతి పల్లె భౌగోళ పరిస్థితులు కూడా చూడటం జరిగింది. ఆ పల్లెలో ఉన్న చుట్టూ ఉన్న భౌగోళ పరిస్థితులు కానీ ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో అన్నటువంటి నిర్దేశంతో ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని దాన్ని ఒక పుస్తక రూపంలో రాసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో నా స్థాయి వరకు నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే రాజశేఖర్ గారు చనిపోయిన ఒక సంవత్సరం నాకు అధికారం ఉన్న తర్వాత ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఇన్ఛార్జ్ పనులే నడిచింది. ఈ 5 సంవత్సరాలు నాకు అధికారం ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆశీస్సులతో దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా పైన మిగిలినటువంటి సమయాల్లో క్వాలిటీగా పనిచేసి రాయచూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇందుకు ప్రతి అడుగులో నాకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా నాయకులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. అదే రకంగా మా ఉత్సాహంతో పాటు అధికారుల యొక్క సహాయ సహకారాలతో కూడా చాలా వచ్చినాయి. ఈరోజు దిగ్విజయంగా 1,00,000 పైగా గృహాలు, 98 సచివాలయాలు నిర్వీర్యంగా కంప్లీట్ అయిపోయినటువంటి శుభ సందర్భంలో మా నాయకులు ఈరోజు ఇక్కడ కేక్ అరేంజ్ చేయడం జరిగింది. ఒక మెమరీ ఉండేదానికి ఒక స్టోన్ కూడా ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఒక నాయకుడి కింద పనిచేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి కింద పనిచేయడం గర్వపడుతున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు 1-2% ద్వేషంతో మాట్లాడినా కూడా వాళ్ళకైతే మంచి జరిగిందనేది మాకు పుస్తక రూపంలో తెలిసింది. ప్రతి ఒక్కరికి మేలు చేయడం అన్నటువంటిది గతంలో ఎన్నడూ జరగలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఈ పాలసీ తీసుకున్నారు. దాని కంటిన్యూయేషన్లో ఇంకా మెరుగైనటువంటి డీబీటీలు కానీ ఇలాంటివన్నీ కూడా చేయగలిగారు. 2.5 లక్షల కోట్లు డీబీటీతో ప్రజలకు అందించడం విషయంలో కానీ, వేల మందికి పక్కా గృహాలు, పట్టాలు మంజూరు చేయడం అయితేనేమి, ఇలా తీసుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, రాయచూటిని జిల్లా కేంద్రంగా చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల విలువలు పెరగడంతో పాటు ఇవన్నీ అనేకమైనటువంటివి. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎన్నో మాట్లాడుతుంటారు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి. కరోనా వస్తే ఒక్క మనిషి బయట కనపడాల. ఇదే కరోనా పరిస్థితుల్లో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి మండలంలో హాస్పిటల్స్లో కానీ నియోజకవర్గంలో కరోనా సెంటర్లో మేము ఉన్నాం. ప్రజలు కరోనా పేషెంట్స్తో మేము ఉన్నాం. ఆ ధైర్యం వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? ఎన్నికల సమయంలో బయలుదేరుతున్నారు కానీ కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రానటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు. పోనీ వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి. ఇన్ఛార్జీలుగా ఉన్నారు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే అంతకుముందు 22.5 సంవత్సరం దాదాపుగా ఇంట్లో దగ్గర నుంచి లెక్కేసుకుంటే 80 నుంచి లెక్కేసుకుంటే ఉన్నారు. మరి ఈ ఫలాంది ఇది చేసాం, మా ముద్ర ఇది అన్నది ఎక్కడైనా ఒకటి చూపిస్తే సంతోషపడతాను. అంతేగాని విమర్శలు చేయడం కాదు. ఈరోజు రాయచూరులో 100 పడకల హాస్పిటల్ బిల్డింగ్ అయిపోయినా, బస్ స్టాండ్ ఆ రోజు గతంలో నాగిరెడ్డి గారు తెచ్చి ఈరోజు ఆధునీకరించబడ్డ
మున్సిపాలిటీ కాంప్లెక్స్ని అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి రాయచోటిని ఈరోజు కలెక్టర్ స్థాయికి తీసుకెళ్లిన సిఐ స్థాయిలో ఉన్నటువంటి రాయచోటి పట్టణాన్ని ఎస్పీ స్థాయికి తీసుకెళ్లిన 94 హెడ్ ఆఫీసులు తీసుకొచ్చిన మౌలిక వసతులు కల్పించిన అనేక రంగాలలో 100 ఎకరాలు పైన పీజీ సెంటర్ కానీ 100 ఎకరాలు కలెక్టరేట్ కానీ నగరవనాలు కానీ పార్కులు కానీ స్టేడియంస్ కానీ పేదవాళ్ళకు 6,000 మందికి ఇక్కడ రైతుల యొక్క సహకారంతో 6,000 మందికి పక్కా గృహాలు నిర్మించేటువంటి విషయాలలో కానీ అనేక విషయాలలో పురోగతి సాధించామన్నటువంటిదే మా భావన. ప్రజలకు మేము మేలు చేసామన్న ధైర్యంతోనే ఇల్లు తిరిగినాం. ఈరోజు ఇన్ని రోజులు మేము 1,00,000 గడప తిరిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఎవరైనా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోటీలు పడేవాళ్ళు 1,00,000 గృహాలు తిరిగి చూపించమన్నాను. మేము తిరిగాము ఇంటింటికి. ఏదో ఆయన అంతకుముందు వేశారు కదా, ఈసారి నాకేయండి ఒకసారి అండి అని మాట్లాడుతున్నారు. అలా కాదు, ప్రజలతో మమేకమైన వాళ్ళని ప్రజలు కూడా ఆదరిస్తారు. ఆ ధైర్యంతోనే ప్రజల దగ్గరికి చెంతకు వెళ్ళినాం. ప్రజల ఆదరణ ఖచ్చితంగా పొందుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగా చేసినటువంటి మంచి పనుల వల్ల ఖచ్చితంగా ప్రజల్లో పాజిటివ్ ఉంది. ఆ పాజిటివ్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు కూడా ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ గారు కల్పించారు. అది సాధించి తీరుతాం. ప్రతి ఇంటికి మేలు చేసినటువంటి కార్యక్రమంలో ఆ ఇంటికి ఎంత వచ్చిందని చెప్పేటువంటి ధైర్యం. ఒక నాయకుడు గుండెపైన ఒక బహిరంగ సభలో పేద ప్రజలకు పిలుపునిస్తూ గుండెపైన చేసుకొని నా వల్ల మంచి జరిగిందంటే నాకు ఓటేయండి లేకపోతే వద్దు అన్నారు. రెవెన్యూ సంస్కరణలు తీసుకోండి, 100 సంవత్సరాల కింద నుంచి స్టార్ట్ అవుట్ కానివి డాక్టర్ ల్యాండ్ ఇష్యూస్ని తీసుకోండి. అసైన్మెంట్ గత 14 సంవత్సరాలు వీళ్ళంతా ఉన్నారు. రాజశేఖర్ గారు మరణించిన తర్వాత దాన్ని పేదవాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. అలాగే 20 సంవత్సరాల రెగ్యులేషన్ విషయంలో 1000 ఎకరాలు ప్రజలకు మేలు జరుగుతోంది. ఇలాంటి అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చి ఎన్నో మేలు చేసినప్పుడు ప్రజలు కొంతమందికి వాంటెడ్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులు సరిపోకనో ఇంకొక దాన్నో వ్యతిరేకించేది కాదు. అతనికి మంచి జరిగిందో లేదో ఆలోచన చేయమని కోరుతాను. మంచి జరిగింటే అండగా నిలబడండి అని చెప్పి మేము ఇది ఇస్తున్నాం. నేను పోయినప్పుడు ఏ ఒక్కరు ఒక మ్యాక్సిమం 1,00,000 ఇళ్లలో ఒక 10-12 ఏదైనా మాట్లాడారేమో కానీ మిగిలిన ఏ ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. రిసీవ్ చేసుకున్నారు. మంచి జరిగిందని వాళ్ళ నోటి నుంచి చెప్పారు.